నాగాలాండ్లో జరుగుతున్న హింసాయుత ఆందోళనలో ఆ తర్వాత తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు మాదిరిగా అధికార పార్టీలో వర్గపోరు, క్యాంపు రాజకీయాలు నాగాలాండ్లోనూ కనిపిస్తుండగా జెలియాంగ్ పదవి నుంచి తప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా నిరవధిక బంద్ నిర్వహిస్తున్న నాగాలాండ్ గిరిజన కార్యాచరణ కమిటీ ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. భాజపా సభ్యులు సహా మరికొందరు స్వతంత్రుల మద్దతుతో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ ఏర్పాటు చేసిన కూటమిలో ఈ ఆందోళన చీలికకు దారితీసింది. కూటమికి చెందిన 49 మంది సభ్యుల్లో 42 మంది జెలియాంగ్ను వీడి ఎన్పీఎఫ్ అధ్యక్షుడు షురోజిలి లీజిట్సూకు జైకొట్టారు. వారు శుక్రవారం రాత్రి నుంచి అసోం కజిరంగాలోని ఓ రిసార్ట్లో మకాం వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి జెలియాంగ్ రాజీనామా చేయగా గవర్నర్ పీబీ ఆచార్య ఆమోదించారు. ఇవాళ ఎన్పీఎఫ్ సభ్యులు సమావేశమై కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. తరువాత కూటమి నేతలు తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు.